లేడీ సూపర్ స్టార్ నయనతార ధనుష్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. నయనతార జీవిత కథ విశేషాలతో నెట్ఫ్లిక్స్ సంస్థ బియాండ్ ది ఫెయిరీ టేల్ పేరుతో డాక్యుమెంటరీని రూపొందించి విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి ఇది ప్రసారమవుతోంది. ఇలా డాక్యుమెంటరీ చేసినందుకు నయనతార ఖాతాల్లో కోట్ల రూపాయలు వచ్చిపడ్డాయి. అందులో విఘ్నేష్ శివన్ను వివాహం చేసుకున్న ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయి. పెళ్లి సమయంలో వాటిని వీరిద్దరూ బయటకు రానివ్వలేదు. ఇప్పుడు డాక్యుమెంటరీ రూపంలో నెట్ఫ్లిక్స్ ద్వారా క్యాష్ చేసుకున్నారు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఈ డాక్యుమెంటరీలో నయనతార ధనుష్ మధ్య జరుగుతున్న వివాదాన్ని కూడా చూపించారు. బియాండ్ ది ఫెయిరీ టేల్ కి మంచి స్పందనే వస్తోంది. తన సినిమాకు సంబంధించిన విజువల్స్ ని వాడుకోవటంపై 10 కోట్లు చెల్లించాలంటూ ధనుష్ నయనతారకు లీగల్ నోటీసులు పంపించాడు. దీనిపై నయనతార బహిరంగంగా ధనుష్కు లేఖ రాసింది. ఆ లేఖలో అతనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ప్రస్తుతం వీరి మధ్య వివాదం ఇలాగే కొనసాగుతోంది. అయితే ధనుష్ మౌనంగా ఉండటానికి కారణం న్యాయస్థానాన్ని ఆశ్రయించబోతున్నాడని తెలుస్తోంది. కోర్టు ద్వారానే తేల్చుకుందామని సోషల్ మీడియాలో అనవసరంగా రచ్చ చేసుకోవటం ఎందుకనే ఉద్దేశంలో ధనుష్ ఉన్నాడంటున్నారు. అయితే న్యాయస్థానంలో ధనుష్నే విజయం వరించే అవకాశం ఉందని, నయనతారకు కోర్టు మొట్టికాయలు వేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. తాజాగా తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ డాక్యుమెంటరీపై స్పందించాడు. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆసక్తికరంగా ఓ పోస్ట్ షేర్ చేశాడు. డాక్యుమెంటరీ చూసిన ప్రిన్స్ 3 రెడ్ లవ్ సింబల్స్ ని షేర్ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ధనుష్ నయనతార మధ్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో మహేష్ బాబు పోస్ట్ షేర్ చేయటం ఆసక్తి కలిగిస్తోంది. మహేష్ బాబు నయనతార కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు. గతంలో వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందేమోనని అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ వారి కోరిక నెరవేరలేదు. భవిష్యత్తులో కూడా నెరవేరే అవకాశం లేదు. ప్రస్తుతం రాజమౌళితో కలిసి 3 సంవత్సరాలు ప్రయాణం చేయబోతున్నాడు ప్రిన్స్. ఆ తర్వాత ఏం చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనేది అప్పుడు తెలుసుకోవటమే కరెక్ట్.